హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ విచిత్రంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియకముందే మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తన పేరు ఎందుకు రాయించారమ్మా అని అనగానే, ఆ అమ్మాయి చాలా మంచిదిరా అంటూ గుళ్ళో అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ ఆ పెద్దవాళ్ళిద్దరూ అమర్కి బాగీకి వివరిస్తూ ఉంటారు. ఓహో అవునా, సరే అలాగే నేను చూస్తాను అని అమర్ అనగా, బాగీ గుళ్ళో జనాలు బాగా ఉన్నారు అత్తయ్య గారు, మీరు పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళండి, మేమిద్దరం అనామికని వెతుక్కొని తీసుకొని వస్తాం అని బాగి అనగానే, అలాగేనమ్మా అంటూ పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఆ పెద్దవాళ్ళు. ఇక బాగి ఒకవైపు, అమర్ ఒకవైపు అనామిక కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అనామిక వాళ్ళ వెంటే తిరుగుతూ ఉంటుంది, కానీ అమర్ బాగి ఇద్దరు ఎవరో తెలియకపోవడంతో గుడంతా తిరుగుతూ ఉంటుంది. ఇలా కాదని మైక్ దగ్గరికి వెళ్ళి అమర్ ఇలా అంటుంటాడు, హలో హలో అనామిక, అనామిక, అనామిక గారు ఎక్కడున్నా ధ్వజస్తంభం దగ్గరికి రండి అని మైక్లో అనౌన్స్ చేస్తాడు. ఇక అది విన్న అనామిక, మైక్లో మాట్లాడింది ఎవరు, నాకు ఇంతకు ముందు విన్నట్టు ఎందుకు అనిపిస్తుంది అని ఆశ్చర్యంగా ఆ గొంతు వింటూ ఉంటుంది అనామిక. మైక్లో అనౌన్స్ చేశాక అమర్ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక అదంతా వెతుక్కుంటూ మైక్ అనౌన్స్మెంట్ విన్న బాగీ కూడా ధ్వజం స్తంభం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడే అనామిక బాగీకి ఎదురవుతుంది. ఇక బాగీ అనామికని చూసి ఆ గ్రీన్ కలర్ టాప్ స్పెట్స్ని పోల్చుకొని, యు ఆర్ అనామిక అని అడిగేస్తుంది. అవును అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది అనామిక. ఇక రండి అన్నట్టు ధ్వజస్తంభం దగ్గరికి తీసుకెళ్తుంది బాగి అనామికని. ఇక అమర్ కూడా అనామికని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఇక అనామికకి వాళ్ళందరినీ చూస్తుండగా ఏదో విచిత్రమైన ఫీలింగ్ కనబడుతుంది. ఆ పెద్దావిడ ఇలా అంటుంటుంది, వీళ్ళు నా కొడుకు కోడలు అమర్, బాగి వీళ్ళు వాళ్ళ పిల్లలు అంటూ పరిచయం చేయగానే అనామిక బాగీకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక బాగీ షేక్ హ్యాండ్ అందుకోగానే ఇద్దరిలో విచిత్రమైన ఫీలింగ్ మొదలవుతుంది. ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ, మీరు నన్ను ఎప్పుడైనా కలిసారా అని బాగీ అడుగుతుండగా, అనామిక కూడా మీకు కూడా అలా అనిపించిందా, నేను కూడా మిమ్మల్ని ఎక్కడో కలిసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడన్నది నాకు తెలియట్లేదు అని అనామిక అనేస్తుంది. అవునా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది, కానీ నాకెక్కడన్నది గుర్తు రావట్లేదు అని బాగీ కూడా అనేస్తుంది. ఇక హాయ్ అంటే హాయ్ అనుకుంటారు. అమర్కి కూడా హాయ్ అని చెప్తుంది అనామిక. పదండి కళ్యాణానికి టైం అవుతుంది, అర్చన చేపిద్దాం అని అంటూ అందరూ గర్భగుడి దగ్గరికి వెళ్తారు. ఇక మంత్రాలు చదువుతూ ఆ పెద్దాయన దగ్గర నుండి స్లిప్ తీసుకొని వెళ్ళబోతుండగా అనామిక, పంతులు గారు నా పేరు అనామిక అంటూ ఉండగా, అనామిక అని చదువుతూ ఆ కుటుంబంలోని వ్యక్తిగానే వాళ్ళ గోత్రనామాలు చదివేస్తారు పంతులు గారు. ఇక మళ్ళీ అనామిక ఆ పెద్దవాళ్ళతో, ఈసారి కూడా మీ కుటుంబంతోనే నా పేరు ముడిపడింది అని అంటూ ఉండగా, ఇక పెద్దవాళ్ళిద్దరూ ఇలా అంటుంటారు, అది దైవ సంకల్పం అనుకుంటామా, పర్లేదు అని అనేస్తారు. ఇక అనామిక కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక అందరూ దేవునికి దండం పెట్టుకుంటుండగా అంజు దగ్గరికి వంగి బాగి ఇలా అంటుంటుంది, ఏంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మంచిగా పాస్ అవ్వాలని దండం పెట్టుకుంటున్నావా అని అడుగుతుండగా, లేదు నా ముందు వెనక వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయాలని, నాకు చూపించాలని నేను పెట్టే స్లిప్స్ ఇన్సులేటర్కి దొరకకూడదని దండం పెట్టుకుంటాను అని అనగానే, గడుసు పిల్ల అని అనుకుంటుంది బాగి. ఇక హారతి తీసుకురాగానే అందరూ కళ్ళకద్దుకుంటారు. ఇక అనామిక ఇలా అంటుంటుంది, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్, మీరు మాట్లాడబట్టే నేను వెనక్కి వెళ్ళకుండా ఆగిపోయాను, లేదంటే ఈ పాటికి వెనక్కి వెళ్ళిపోయేదాన్ని అని అనామిక అంటుండగా, పర్లేదమ్మా ఇది దైవిచ్చ అని అనేస్తారు పెద్దవాళ్ళు. ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ అనామిక అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పంతులు గారు, అక్కడ కళ్యాణం జరుగుతుందమ్మా, వెళ్ళి కూర్చోండి కాసేపు అనగానే అందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇక పిల్లలు పెద్దవాళ్ళు కూర్చుంటారు.
అమర్ మిస్సమ్మ ఎక్కడ అని పెద్దాయన అడుగుతుండగా అటువైపు నుండి వస్తున్నారు చూడండి అని అంటుంది నిర్మలమ్మ. ఇక దేవుని బొట్టుని తీసుకొని వస్తున్న బాగి అమర్కి బొట్టు పెట్టడానికి ట్రై చేస్తుంటుంది. నాకొద్దు, నాకు అటువంటి ఇష్టం ఉండవు అని అమర్ గట్టిగా పట్టుకుంటాడు బాగి చేయండి. ఎంత ఫోర్స్ చేసినా కూడా అమర్ బొట్టు పెట్టనివ్వడు. అబ్బా ఎంత బలం ఉందో ఈయనకి అని అనుకుంటూ బలవంతంగా బొట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నా కూడా అమర్ ఛాన్స్ ఇవ్వడు. ఇక సర్లేండి అని అంటూ చేయి దించి అమర్ చేయి దించగానే సడన్గా బొట్టు పెట్టేస్తుంది బాగి అల్లరిగా. ఇక అది చూసి పెద్దవాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. చాలేవోయ్ మన దిష్టే తగిలేలా ఉంది అని సదాశివం గారు అనేస్తారు. ఇక కోపంగా ఆ బొట్టుని తుడచబోతూ ఉంటాడు అమర్. వద్దండి, అది పెద్ద పాపం, దేవుని బొట్టు పెట్టాక తుడకూడదు అని అనేస్తుంది బాగి. ఇక చేసేది లేక బొట్టుని అలాగే పెట్టుకుంటాడు అమర్. వెళ్ళి కళ్యాణం దగ్గర కూర్చుంటారు అమర్ బాగి ఇద్దరు. ఇక అయ్యో నేను మార్నింగ్ తీసుకొచ్చిన బుట్ట తీసుకురావడం మర్చిపోయానే, వెళ్తాను అని అంటూ నిర్మలమ్మ గారు వెళ్ళబోతూ ఉండగా నేను తీసుకొస్తాను అత్తయ్య అని అంటూ బాగి పైకి లేస్తుంది. అప్పుడే కళ్యాణం జరిపించడానికి దేవుని విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు అక్కడ కొంతమంది. ఇక పల్లకి మోస్తున్న ఒక అతనికి కాల్ స్లిప్ అగానే ఆ విగ్రహం కింద పడిపోబోతుండగా బాగి తన భుజాలపై పట్టుకొని విగ్రహం కింద పడకుండా పట్టుకుంటుంది. కానీ విగ్రహం చాలా బరువు ఉండడంతో బ్యాలెన్స్ చెయ్యలేక అవస్థ పడుతుండగా మరోవైపు నుండి అనామిక విగ్రహాన్ని పట్టుకొని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక దేవుని విగ్రహాన్ని వాళ్ళిద్దరూ బ్యాలెన్స్ చేస్తుండగా అందరూ అపురూపంగా చూస్తారు. పంతులు గారు వచ్చి సమస్త లోకాలకి ఆపదలని తీర్చే దేవునికి ఈరోజు మీరు సాయం చేశారు. ఈరోజు కళ్యాణంలో ఇంత అపశృతి జరిగితే బాగుండకపోయేది. అందరినీ కాపాడే దేవుణ్ణి మీరు కాపాడారు. మీరు చాలా అదృష్టవంతులమ్మా. మీ చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని అనగానే అలాగే అంటూ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు అనామిక బాగి. మరోవైపు స్వామీజీని మనోహరి లోపలికి తీసుకొస్తుంది. ఇక ఈ ఇంట్లో ఆత్మ తిరిగింది అని స్వామీజీ చెప్పేస్తారు. ఇప్పుడు ఇక్కడుందా అని మనోహరి అడుగుతుండగా ఆ అమ్మాయి ఫోటో తీసుకురా అని అనేస్తాడు స్వామీజీ. ఇక ఫోటో తీసుకొచ్చి ఇవ్వగానే ఫోటో చూస్తూ జపం చేస్తూ మనోనేత్రంతో లేదు, ఆ అమ్మాయి ఒక మానవ శరీరంలో ప్రవేశించింది అని స్వామీజీ చెప్పగానే షాక్ అవుతుంది మనోహరి. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, తను నీ ఆట కట్టించడానికే వచ్చింది, నువ్వు ఇక గతంలో జ్ఞాపకంగా ఉండిపోవాల్సిందే అని స్వామీజీ బెదిరిస్తుండగా వేరే మార్గం లేదా అని అంటూ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగేస్తుంది మనోహరి. ఇక గుళ్ళో అనామిక ఉందని తెలుసుకున్న స్వామీజీ ఇక నీకు వేరే దారి లేదు, నువ్వు వెళ్ళిపో. ముఖ్యంగా ఆ అనామికకి 6 జ్ఞాపకాలు గుర్తులేవు, కానీ తనకు సంబంధించిన వస్తువులు ఏదైనా తాకితే గత జన్మ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా తన తాళి తగిలితే తన గత జన్మ గుర్తుకు వస్తుంది అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతారు. మరోవైపు భాగ్య అనామిక ఇద్దరు చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇక ఆ అక్షంతలని పూలని పంచిపెట్టమనగా బాగి అనామిక ఇద్దరు పంచిపెడుతూ ఉంటారు. ఇక అనామిక అమరింటికి ఏ విధంగా చేరుతుంది, మనోహరి ఆట అనామిక ఏ విధంగా కట్టిస్తుంది, అనామికని చూసిన మనోహరి రియాక్షన్ ఏంటి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.